దేశ భద్రత కారణంగా తమ ట్విట్టర్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. పార్టీ స్థాపకుడు అభిజిత్ దిప్కే కోర్టును ఆశ్రయిస్తూ ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది. ఇవాళ అత్యవసరంగా సమావేశం కానున్న క్యాబినెట్ సబ్ కమిటీ. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధి విధానాల ఖరారుపై కీలక చర్చలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. పథకం అమలుకు సంబంధించిన అంశాలపై భాగస్వామ్య సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి తుది రూపు ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రన్పల్లి వద్ద NH-44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైర్ పేలడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో వెనుక నుంచి వస్తున్న 7 కార్లు 3 లారీలు వరుసగా ఢీకొన్నాయి. ప్రమాదంలో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమై రోడ్డు పక్కకు వెళ్లిపడ్డాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా వస్తాయని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఒకరు జైలుకు వెళ్లాలని నేను ఎందుకు కోరుకుంటాను అంటూ వ్యాఖ్యానించారు. అలా చేస్తే జనసేన పార్టీ ఎదుగుతుందా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. 3 అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాదం, జయకుమార్ స్పీకర్ను కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. రాజీనామా అనంతరం టీవీకే మంత్రి ఆదవ్ అర్జున్ను కలిసిన ఎమ్మెల్యేలు త్వరలో టీవీకే పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన బల పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఈ ఎమ్మెల్యే రాజీనామాలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నీట్ రీ ఎగ్జామ్ పై కేంద్రం ఫోకస్. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధర్మేంద్ర ప్రధాన్ లేఖ. జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ ను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, కూలర్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి వసతులు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. దేశంలో మరోసారి సిఎన్జి ధరలు పెరిగాయి. కేజీ సిఎన్జిపై ₹2 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిఎన్జి ధర 83.09కి చేరింది. ఇప్పటికే నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగగా తాజాగా సిఎన్జి ధరల పెంపుతో వాహనదారులపై మరింత భారం పడుతోంది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసులో డ్రగ్స్ 3 మార్గాల ద్వారా ఫామ్ హౌస్ కు చేరినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే నమిత్ గన్ పేల్చినట్లు బలమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. మరోవైపు డ్రగ్స్ సరఫరా, పార్టీ నిర్వహణ వెనుక ఉన్న నెట్వర్క్పై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుతో సంబంధం ఉన్న మరికొందరిపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగుబాటుకు ముందుకొచ్చారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి తన భార్యతో కలిసి అధికారుల ఎదుట లొంగిపోయారు. నరహరితో పాటు మరో 4 మావోయిస్టులు కూడా లొంగుబాటు అయ్యారు. ప్రభుత్వ పురావాస విధానం, భద్రతా హామీల నేపథ్యంలో వీరు లొంగుబాటుకు వచ్చినట్లు సమాచారం. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.